ఆర్థిక సంవత్సరం మొదలైంది. క్యాలెండర్లో ఏప్రిల్ నెల మొదలైందో లేదో ఆర్థిక అంశాల్లో కొన్ని రూల్స్ కూడా మారుతున్నాయి. కొన్నింట్లో ఛార్జీలు పెరిగాయి, మరికొన్నింట్లో ధరలు పెరిగాయి. దీంతో సగటు జీవి బడ్జెట్ కూడా పెరుగుతుంది, కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. ఇంతకీ ఏప్రిల్ 1 నుంచి మారినవేంటి? ఈ లిస్టులో ఎన్పిఎస్ లాగిన్ మొదలు డెబిట్ కార్డుల ఛార్జీల పెంపు వరకు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వాటిని ఫోకస్ పెడితే ముందుగా ఎన్పిఎస్ గురించి చెప్పాలి. మోసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో అకౌంట్లను ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. దీంతో చాలా సంస్థలు ఖాతాదారుల సెక్యూరిటీ కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తెరపైకి తెచ్చాయి. ఇప్పుడు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే PFRDA కూడా ఎన్పిఎస్ అకౌంట్ లాగిన్కి సంబంధించిన ప్రాసెస్ను మార్చేసింది. ఇకపై ఈ అకౌంట్ను లాగిన్ చేయాలంటే మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి. ఈ రోజుల్లో చిన్నదో పెద్దదో క్రెడిట్ కార్డును ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళంతా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వీటిపై వచ్చే రివార్డుల పాయింట్ల విషయంలో కొందరు స్ట్రిక్ట్గా ఉంటారు. వారిలో SBI క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించాలి. అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను ఇప్పటి వరకు ఇచ్చిన బ్యాంక్ ఇకపై ఆ రివార్డులకు గేట్ క్లోజ్ చేసింది. SBI ఇలా చేస్తే ICICI, యాక్సిస్, యెస్ బ్యాంకులు మాత్రం ఎయిర్పోర్టుల్లో ఫ్రీ లాంచ్ ఫెసిలిటీలో రూల్స్ మార్చాయి. క్రెడిట్ కార్డుపై క్వార్టర్లీ ఖర్చు ఆధారంగా ఈ సదుపాయం ఉండేది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 50,000, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10,000, ICICI క్రెడిట్ కార్డుపై 35,000 ఖర్చు పెడితేనే ఎయిర్పోర్ట్లో ఫ్రీ లాంచ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకున్న వారు ఆ డాక్యుమెంట్ని ఎక్కడెక్కడో పడేస్తారు. తీరా పాలసీ పీరియడ్ ముగిసిన తర్వాత ఆ డబ్బును తీసుకుందామంటే డాక్యుమెంట్ దొరకదు. రెన్యువల్ టైంలోనూ కొంతమందికి ఇదే సమస్య ఎదురవుతుంది. పైగా దానిని కొంతమంది జాగ్రత్తగా ఉంచుకోలేరు. అందుకే ఇకపై బీమా పాలసీలన్నీ డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో జీవిత బీమా, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ డిజిటల్ రూపంలోనే వినియోగదారులకు ఇవ్వాలి. ఈ రూల్ కూడా ఏప్రిల్ 1 నుంచి మారింది. దీనివల్ల పాలసీ విషయంలో సెక్యూరిటీ ఉంటుంది, రికార్డులు కూడా పదిలంగా ఉంటాయి. డెబిట్ కార్డులను ఇప్పుడు చాలామంది తక్కువగా ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిన తర్వాత ఏటీఎంకి వెళ్ళి డెబిట్ కార్డుతో క్యాష్ తీసుకోవడం తగ్గిందనే చెప్పాలి. అయినా సరే బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వారంతా డెబిట్ కార్డును కూడా తీసుకుంటారు. ఇప్పుడు దాని ఛార్జీలు కూడా పెరిగాయి. SBI లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కొన్ని కార్డులపై 125 రూపాయలు ఉన్న ఛార్జీలను 200 రూపాయలకు పెంచింది. మరికొన్నింటిలో 175 నుంచి 250కు, ఇంకొన్నింటిలో 250 నుంచి 325కు, ప్లాటినం బిజినెస్ కార్డులకైతే 350 నుంచి 425 రూపాయలకు ఛార్జీలను పెంచింది. అంటే కార్డు రకం ఏదైనా సరే 75 రూపాయల మేర ఛార్జీలు పెంచిందని అర్థమవుతుంది. ఇక దీనిపై బంపర్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఛార్జీలతో పాటు వాటిపై GST కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటు కష్టజీవి జేబుకు ఇది మరింత భారంగా మారనుంది. వీటికి తోడు టోల్ ట్యాక్స్ కూడా పెరిగింది. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు పెరుగుతుంటాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే జనం ఉపయోగించే రెగ్యులర్ వాహనాలు, వ్యాన్, కారు, జీపు లాంటి వెహికల్స్ ఒకవైపు ప్రయాణిస్తే 5 రూపాయలు, రెండు వైపులా అయితే 10 రూపాయలు అదనంగా పే చేయాలి. హెవీ వెహికల్స్ అయితే 35 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎక్స్ట్రాగా చెల్లించాలి. ఒకవేళ ఒక రూట్లో వెళ్ళిన బండి 24 గంటల్లో అదే రూట్లో తిరిగి వచ్చేస్తే ఈ మొత్తంలో 25% తగ్గిస్తారు. కాకపోతే రోడ్డు నిర్మాణ ఖర్చు వసూలైన తర్వాత టోల్ బాధుడును కనీసం 40% తగ్గించాలని రూల్ ఉంది. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత టోల్ గేట్ల వద్ద కలెక్షన్లు భారీగా పెరిగాయని తెలుస్తుంది. దీంతో టోల్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇలా ఆర్థిక సంవత్సరం మొదలైంది అంటే చాలు ఏదో ఒక రూపంలో సగటు జీవి బడ్జెట్ ముఖ చిత్రం మారిపోతుంది, బతుకు భారం అవుతుంది. ఇక ధరలు పెరిగే జాబితాను చూస్తే ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం పెరిగినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.